క్రీస్తునందు ప్రియమైన సహోదర సహోదరులారా, మీకందరికీ యేసుక్రీస్తు నామమున శుభవందనం తెలుపుచున్నాం. ప్రియులారా, గడిచిన కాలములో మనము న్యాయాధిపతుల గ్రంథము ప్రతి వచనముల ధ్యానములో 5వ అధ్యాయం వరకు మనము ధ్యానం చేసుకున్నాం. సో ఈ రోజు కూడా మనం 6వ అధ్యాయం పూర్తిగా మనము ధ్యానం చేసుకుందాం. ఇందులో మొత్తము 40 వచనం ఉంది ప్రియులారా. సో దీంట్లో మనం ఒక్కొక్క పాయింట్ టు పాయింట్ వరకు మనం అవుట్లెట్గా చూసుకున్నట్లయితే ప్రియులారా, యాక్చువల్లీ ఇజ్రాయేలీయులను దేవుడు ఏం చేస్తున్నాడంటే మిద్యానుల చేతికి అప్పగిస్తున్నాడు ప్రియులారా. ఓకేనా? ఇందులో 6వ అధ్యాయం 1 నుంచి 6 వచనం మనం చూసినప్పుడు మిద్యానీయులు ఏ రీతిగా ఇజ్రాయేలీయులను అణగదొరుకుతారు, ఓకేనా, ఎంత కఠినంగా నడుపుతారు. రెండవదిగా వాళ్ళకున్నటువంటి ఆ ధాన్యాలను, వాళ్ళకున్నటువంటి ఆ జీవాలను వాళ్ళు అపహరించుకొని వాళ్ళను ఎక్కువగా టార్చర్ చేసేది ఒక పీరియడ్ గురించి మనం దీంట్లో చూడొచ్చు. అటువంటి ఒక కఠినమైనటువంటి కాలం ప్రియులారా. అలాంటప్పుడు ఈ ఇజ్రాయేల్లో దేవునికి మొరపెట్టడం అన్నది ఈ 6 వచనం వరకు మనం చూడొచ్చు. నెక్స్ట్ 7 నుంచి 10 వరకు మనం గమనించినప్పుడు దేవుడు ఒక ప్రవక్తను ఆ జనుల దగ్గర పంపించి వారి యొక్క తప్పిదమును వారికి ఎత్తి చెప్పి వాళ్ళు మనస్సు మారి రక్షణ పొందునట్లుగా వాళ్ళని సిద్ధపరిచే విషయాలు మరి 10 వచనం దాకా జరుగుతుంది. నెక్స్ట్ 11 నుంచి 24 వచనం వరకు మనం చూసినప్పుడు ఇజ్రాయేల్ కొరకు ఒక రక్షకుడిని అనగా గిద్యోనుని దేవుడు ఏర్పరిచినట్టుగా మరి అతనిని ఒక దూత మూలముగా సిద్ధపరిచే విషయాలు మనము 24 వచనం వరకు మనం చూడొచ్చు. నెక్స్ట్ 25 నుంచి 32 వచనం వరకు మనం చూసినప్పుడు గిద్యోను యొక్క ఆయన ఏలేటప్పుడు తన తండ్రి యొక్క కుటుంబాన్ని కూడా గిద్యోను ఏం చేస్తుంటే సరిచేస్తున్నటువంటి ఒక కార్యం అదేమంటే బయలు యొక్క విగ్రహాన్ని కూడా ధ్వంసం చేసేటువంటి ఒక కార్యం జరిగేదాన్ని మనం 32 దాకా చూడొచ్చు. ఇక 33 వచనం నుంచి 40వ వచనం వరకు ఇజ్రాయేలీయులు సో దేవుడు మిద్యానీయులతో యుద్ధమాడి జయించేదాని కొరకు గిద్యోను కొన్ని సూచనలు అడిగేదంతా కూడా ఈ 40 వచనం వరకు మనం జరిగేదాన్ని మనం చూడొచ్చు. సో మొదటగా మనం న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 1-2 వచనం మనము చదువుకొని దాని గురించి మనం ధ్యానం మొదలు పెడతాం. ఇజ్రాయేలీలు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా 7 ఏండ్లు వారిని మిద్యానీయులకు అప్పగించెను. మిద్యానీయుల చెయ్యి ఇజ్రాయేలీల మీద హెచ్చాయును గనుక వారు మిద్యానీయుల ఎదుట నిలువలేక కొండలలోనున్న వాగులకును గుహలను దుర్గములను తమకు సిద్ధపరచుకొనిరి. చూసారా? ఇప్పుడు దెబోరా కాలం తర్వాత దగ్గర అప్పుడు 40 సంవత్సరం వరకు ఇజ్రాయెల్ చాలా సమాధానమును శాంతంగా ఉండింది ప్రియులారా. వాళ్ళు మరణించిన తర్వాత మరలా ఈ ఇజ్రాయెల్ ఏం చేశారంటే మునుపులాగానే దేవునికి విరోధముగా పాపం చేసినప్పుడు దేవుడు వాళ్ళని ఏం చేశారంటే 7 సంవత్సరం వరకు మిద్యానుల చేతికి అప్పగించేశాడండి. యాక్చువల్లీ ఇది ఇప్పుడు మనము ఈ ఇజ్రాయేలీలకును విరోధముగా ఉన్నటువంటి మిద్యానుల గురించిన మధ్యలో ఉన్న కక్ష మనం చూసినప్పుడు ఇది దగ్గర 300 సంవత్సరముగానే ఉంది ప్రియులారా. అది ఇది మోషే కాలంలోనే ప్రారంభించింది. ఎలాగంటే మనం సంఖ్యాకాండంలో 22 నుంచి 24 అధ్యాయం మనం చూసినప్పుడు బాలాకు రాజా బిలాము కాలములో ఇజ్రాయెల్ను జయించేదాని కొరకు ఇజ్రాయెల్ ప్రజల్ని దేవునికి విరోధముగా నడిపించేదాని కొరకు కొన్ని పాపపు కార్యాలు చేపించే విధముగా సెక్షువల్ సిన్స్ అంటే వేశ్య కామకత్వపు విభచారమునకు సంబంధించిన పాపము చేపించేటువంటి ఆలోచన కలిగిస్తారు కదా. సో అప్పుడు అలా జరిగినప్పుడు ఇజ్రాయెల్లో 24,000 మంది ఏమవుతారండి, చంపబడతారండి. ఇదంతా కూడా మనం సంఖ్యాకాండం 25 అధ్యాయం 1 నుంచి 15 వచనం వరకు మనం చూడొచ్చు. ఓకేనా? సో నెక్స్ట్ మనం గమనిస్తే మోషే మూలంగా ఏం చేస్తారంటే దేవుడు మిద్యాలను సంహరించడానికి కొన్ని ఆర్మీస్ అంతా మన సైన్యం అంతా రెడీ చేస్తాడండి.
సో, ఇదంతా కూడా మనము సంఖ్యాకాండం 25 అధ్యాయంలో, అలాగే 31 అధ్యాయం అంతా కూడా మనము చూడొచ్చు ప్రియులారా. అయితే ఇక్కడ వీళ్ళు జయించిన తర్వాత మరలా ఏమవుతారంటే ఈ మిద్యానీయులు బలపరచబడతారండి. ఓకేనా? అదిదా మనము ఈ నెక్స్ట్ ఈ విషయం మనం 3-6 దాకా చూస్తే, న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయము 3-6 దాకా మరలా వీళ్ళు బలపరచబడే ఆ పరిస్థితిని చూడండి. ఇజ్రాయేలీలు హ్మ్. విత్తనములు విత్తిన తరువాత హ్మ్. మిద్యానీయులను అమాలేకీయులను తూర్పున నుండి వారును హ్మ్. తమ పశువులను గుడారములను తీసుకుని హ్మ్. మిడతల దండంత విస్తారముగా హ్మ్. వారి మీదికి వచ్చి హ్మ్. వారి ఎదుట దిగి హ్మ్. గాజాకు పోవునంత దూరము భూమి పంటను పాడు చేసి హ్మ్. ఒక గొర్రెను గాని ఎద్దును గాని గాడిదను గాని హ్మ్. జీవ సాధనమైన మరి దేనిని గాని హ్మ్. ఇజ్రాయిళ్లకు ఉండనీయలేదు. హ్మ్. వారును వారి ఒంటెలను లెక్క లేకుండెను. హ్మ్. దేశమును పాడు చేయుటకు వారు దానిలోనికి వచ్చిరి. హ్మ్. ఇజ్రాయేలీలు మిద్యానీయుల వలన హ్మ్. మిక్కిలి హీన దశకు వచ్చినప్పుడు హ్మ్. వారు యెహోవాకు మొరపెట్టిరి. ఇలాగా వీళ్ళకున్న ధాన్యాలు, వీళ్ళకున్న జీవాలు ఇవన్నిటిని వచ్చి దోపిడిలాగా వచ్చి ఏం చేస్తారు? దోచుకొని పోతారండి. సో, వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళు చాలా నష్టపోయారండి. చెప్పాలంటే వాళ్ళ చేతిలో పడకుండా తమను తామును కాపాడుకునే దానికి వీళ్ళు కొండలకును, వాగులకును, గుహలకును వీళ్ళు ఏమవుతారండి? వీళ్ళు దాంకునే పరిస్థితి ఏర్పడుతుంది. సో, ఇలాగ 7 సంవత్సరాల కాలం వరకు వాళ్ళు ఉంటారండి. అయితే ఇక్కడ ఇంకొక విషయం మనం గమనించినప్పుడు ఇలాగ 7 సంవత్సరములు కూడా వీళ్ళు ఏం చేస్తారంటే, బయలు దేవతను ఏం చేస్తారంటే ఇజ్రాయెల్‌లో ఆరాధిస్తూ, పూజిస్తూ, సేవిస్తూ వాళ్ళు ఎక్కువగా దీని వల్లనే వాళ్ళకి ఒక శిక్షను దేవుడు వాళ్ళకి ఇచ్చేటువంటి వాడుగా ఉంటాడండి. ఓకేనా? సో, ఆ తర్వాతనే వీళ్ళు ఇలాగంతా చేయడం వల్ల దేవుడు మిద్యానులని వీళ్ళ మీదకి పంపించినప్పుడు, ఇలా మొత్తినప్పుడే వీళ్ళు ఏం చేసినారంట, అక్కడ లాస్ట్‌లో చెప్తుంది. యెహోవాకు మొరపెట్టిరి. హీన దశకొచ్చిన తర్వాత యెహోవాకు వీళ్ళేం చేస్తారండి, మొరపెట్టారు. ఓకేనా? అప్పుడు ఆయన వైపు తిరుగుతున్నారు. ఇది చూడండి 7 నుంచి చదవండి 10 వరకు. మిద్యానీయుల వలని బాధను బట్టి హ్మ్. ఇజ్రాయేలీలు యెహోవాకు మొరపెట్టగా హ్మ్. యెహోవా ఇజ్రాయేలీయుల యొద్దకు హ్మ్. ప్రవక్తనొకన్ని పంపెను. హ్మ్. అతడు వారితో ఈలాగు ప్రకటించెను. హ్మ్. ఇజ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, హ్మ్. నేను ఐగుప్తులో నుండి మిమ్మును రప్పించి హ్మ్. దాసుల గృహములో నుండి మిమ్మును తోడుకొని వచ్చితిని. హ్మ్. ఐగుప్తీయుల చేతిలో నుండియు మిమ్మును బాధించిన వారందరి చేతిలో నుండియు హ్మ్. మిమ్మును విడిపించి హ్మ్. మీ ఎదుట నుండి వారిని తోలివేసి హ్మ్. వారి దేశమును మీకిచ్చితిని. హ్మ్. మీ దేవుడనైన యెహోవాను హ్మ్. నేనే. హ్మ్. మీరు అమోరీయుల దేశమున నివసించుచున్నారు. హ్మ్. వారి దేవతలకు భయపడకుడి హ్మ్. అని మీతో చెప్పితిని గాని ఏమండి? మీరు నా మాట వినకపోతిరి. చూసారా? చూడండి. వీళ్ళ యొక్క దుస్థితిని ఎప్పుడైతే వీళ్ళు దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు ఒక ప్రవక్తను ఏం చేస్తున్నాడు? వాళ్ళు చేసిన తప్పిదాన్ని తెలియపరిచేదాని కొరకు ప్రవక్తను పంపిస్తున్నాడు ప్రియులారా. యాక్చువల్లీ ప్రవక్తలు ఓపెన్‌గా మాట్లాడేది ఎక్కడి నుంచి చూస్తే నెక్స్ట్ సమూయేలు ద్వారానే చాలా వరకు ఏమండి ప్రవక్త ద్వారా తన అభిప్రాయాన్ని దేవుడు వాళ్ళకి తెలియపరుస్తాడండి. అయితే దానికి ఏమండి అంటే ఎక్కడంటే ఇదంతా జరిగిన తర్వాత ఇంకొక 100 ఇయర్స్ తర్వాతనే సమూయేలు ద్వారా ఫుల్‌గా ప్రవక్తలు ఎంతోమందిని ఏర్పరిచేది. ఇది దానికి ముందు జరిగిన కార్యం. యాక్చువల్లీ ఓపెన్‌గా ప్రవక్తగా ఆయన ఎవరిని ప్రకటించారండి బైబిల్ మనం గమనిస్తే, అబ్రహాం గురించి ఉంది. ఏమండి? అది ఆదికాండం 20వ అధ్యాయం 7వ వచనం. అలాగే మోషే గురించి ఉంది. అది ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం 18వ వచనం. నెక్స్టు అహరోను గురించి ఉంది. అది నిర్గమకాండం 7వ అధ్యాయం 1వ వచనం. తర్వాత మిరియం గురించి ఉంది. నిర్గమకాండం 15, 20. తర్వాత దెబోరా గురించి ఉంది. అది న్యాయాధిపతుల గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనం. ఇలాగా ప్రవక్తల మూలముగా ఓపెన్‌గా ఏమండి చెప్పబడినటువంటి విషయం గురించి రైటింగ్ ఎక్కడుందంటే ఇప్పుడు చెప్పబడినటువంటి రెఫరెన్స్‌లో ఉంది. ఆ తర్వాత ఈ ప్రవక్త తర్వాత మనం ఓపెన్‌గా చూసేది సమూయేలు కాలం నుంచి మళ్ళా రీస్టార్ట్ అవుతది. ప్రారంభించబడతాది ప్రియులారా.
సో, ఇక్కడ ఈ 7-10 వచనం వరకు మనం చూస్తే ఒక పేరు చెప్పని ఒక ప్రవక్తను దేవుడేం చేస్తున్నాడు. ఆయన గురించైతే పేరు చెప్పబడదు. ఒక ప్రవక్తను పంపిస్తున్నాడు. ఆ ప్రవక్త చెప్పిందేమంటే, ఏమండి దేవుని యొక్క నిజాయితీని, వారి పట్ల ఉన్నటువంటి ప్రేమను గురించి దేవుడు అక్కడ ప్రవక్త ద్వారా చెప్పిస్తాడండి. కానీ ఐగుప్తు నుంచి మిమ్మల్ని నడిపించినా కూడా మీరేం చేసినారండి? మీరు దేవునికి నమ్మకము లేని వారుగా ఉండే విషయం గురించి చెప్తున్నాడండి. అందువలననే కాబట్టే ఏమండి ఇప్పుడు యాక్చువల్‌గా అక్కడి నుంచి మిమ్మల్ని నడిపించిన వాడిని నేనే. నేనే గదా మీకు దేవుడుగా ఉన్నానని అన్ని గత కాలంలో దేవుడు ఎట్లా నడిపించాడో అవన్నీ వాళ్ళకి చెప్తున్నాడు. అలాగా చెప్పినా కూడా మరలా ఆయన ఏమంటున్నాడంటే ఒక మాట చెప్తాడు చూడండి. వారి దేవతలకు భయపడకుడి అని మీతో చెప్పితిని కానీ మీరు నా మాట వినకపోతిరి. సో, ఇక్కడ మనం ఒక విషయం బాగా గమనించాలండి. ఇంతగా దేవుడు వాళ్ళ దేవుడుగా వాళ్ళ పక్షంగా ఉంటేనో వీళ్ళేం చేయలేకపోతున్నారు. దేవుని మాటను వినేటువంటి పరిస్థితులు లేదు. అయినా కూడా దేవుడు ఏం చెప్తానంటే, నేను మిమ్మల్ని ఏం చేస్తాను? విడిపిస్తానని ఒక గొప్ప అభయాన్ని దేవుడు వాళ్ళకి ఇస్తున్నాడు. సో, తర్వాత మనం గమనిస్తే ప్రియులారా 11 నుంచి మనము 24 వచనం వరకు ఏముంది అని చూస్తే, వీళ్ళ కొరకు ఒక న్యాయాధిపతిగా దేవుడు గిద్యోనుని నియమించే విషయం గురించి మనం చూడొచ్చు. ఇప్పుడు ఇదే న్యాయాధిపతుల గ్రంథంలో సంసోను గురించి కూడా రాయబడింది ప్రియులారా. ఇదేమంటే 13 అధ్యాయం లాస్ట్‌లో ఆయన పుట్టుక గురించి, నెక్స్ట్ 14-16 అధ్యాయం వరకు ఎట్లయితే సంసోను ఒక గొప్ప బలాఢ్యుడు, ఆయన గురించి వ్రాయబడినట్లుగానే ఇక్కడ ఈ న్యాయాధిపతి అయినటువంటి ఎన్నుకోబడేటువంటి గిద్యోను గురించి ఈ 6వ అధ్యాయము 11వ వచనం నుంచి 8వ అధ్యాయం 32వ వచనం వరకు ఒక్క వ్యక్తి అనగా గిద్యోను ఎట్లా ఆయన ఏర్పాటు చేసుకుంటున్నాడో దాని గురించి చెప్తున్నాడు. అలాగానే ఈ గిద్యోను గురించి దేవుడు ఏం చేస్తాడండి, మళ్ళా న్యూ టెస్టిమెంట్లో విశ్వాస వీరుల పట్టికలో కూడా ఆయన హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో 4 పేర్లు రాస్తాడు కదా. బారాకు, సంసోను, యెఫ్తా, అలాగనే గిద్యోన్. సో, అంత ఒక ఇంపార్టెంట్ పర్సన్ ఎవరంటే మనము ఈ గిద్యోనుని మనం గమనించవచ్చు. చూడండి 6వ అధ్యాయం 11వ వచనం. ఇది న్యాయాధిపతుల గ్రంథం 6:11. యెహోవా దూత వచ్చి అబీయెజ్రీయుడైన యోవాషునకు కలిగిన ఒఫ్రాలోని మస్తకి వృక్షము కింద కూర్చుండెను. యోవాషు కుమారుడైన గిద్యోను మిద్యానీయులకు మరుగై ఉండునట్లు గానుగ చాటున గోధుమలను దుల్లగొట్టుచుండగా, ఈయన కూడా గిద్యోను కూడా వాళ్ళకు మరుగుగా, ఎందుకంటే వాళ్ళ టార్చర్ అలా ఉంటుంది ప్రియులారా. ఓకేనా, వాళ్ళకి దాంకోను తిరిగే పరిస్థితి ఏర్పడింది. యాక్చువల్లీ ఇక్కడ యెహోవా దూత అని చూస్తే అది ఎవరో కాదండి, అది మన ప్రభు అయిన యేసుక్రీస్తు. దీని గురించి మనము ఈ దూత గురించి మనం ఫుల్గా ఇంకా మనం స్టడీ చేయవచ్చు. నెక్స్ట్ 12-13 వచనాలు. యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రమం గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా, గిద్యోను చిత్తము నా ఏలినవాడా, యెహోవా మాకు తోడై ఉండిన ఎడల ఇదంతయు మాకేల సంభవించెను? యెహోవా ఐగుప్తులో నుండి మమ్మును రప్పించనని చెప్పుచు మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుత కార్యములన్నీయు ఏమాయెను? యెహోవా మమ్మును విడిచిపెట్టి మిద్యానీయుల చేతికి మమ్మును అప్పగించనని అతనితో చెప్పెను. ఇదంతా గిద్యోను చెప్పేది కానీ మనం అలాగా చూస్తే యెహోవాని తప్పు కనిపెట్టే మార్గం చెప్తున్నాడు ఆయన. ఏమండి, బాగా అది మీరు బాగా చదివితే ఏమండి అక్కడ చెప్తున్నాడు, యెహోవా నీకు తోడై ఉన్నాడని ఆ దూత అతనితో చెప్పేటప్పుడు అని చెప్తున్నాడు. గిద్యోను, చిత్తమున ఏలినవాడా, యెహోవా మాకు తోడై ఉండినట్ల ఇదంతయు మాకేల సంభవించెను? యెహోవా మాతో ఉంటే ఎందుకు సంభవిస్తుందంటే, యెహోవా వీళ్ళతో ఉండంది యెహోవా తప్ప అదే. అక్కడ మళ్ళీ నెక్స్ట్ ఏం అడుగుతున్నాడు ఆయన, యెహోవా ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించినని చెప్పుచు మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుత కార్యములన్నీయు ఏమాయను? అప్పుడు చేసినాడు, ఇప్పుడు ఎందుకు ఐగుప్తు నుంచి ఇజ్రాయెల్ని విడిపించిన దేవుడు మిద్యాను నుంచి ఎందుకు మమ్మల్ని విడిపించలేదు? యెహోవా మమ్మల్ని విడిచిపెట్టి మిద్యాను చేతికి మమ్మను అప్పగించనని అతనితో చెప్పాను. అంటే క్రాస్ క్వశ్చన్ వేస్తున్నాడండి ఆ దూత దగ్గర ఈ యొక్క ఎవరండి, ఈ గిద్యోను. ఓకేనా.
నెక్స్ట్ ఇంకా ఏమేమి జరుగుతుందో చూడండి వాళ్ళ మధ్యలో. 14, 15 వచనాలు. అంతటా యెహోవా అతని తట్టు తిరిగి హ్మ్. బలము తెచ్చుకొని వెళ్ళి హ్మ్. మిద్యానీయుల చేతిలో నుండి హ్మ్. ఇశ్రాయేలును రక్షింపుము. హ్మ్. నిన్ను పంపిన వాడను నేనే అని చెప్పగా హ్మ్. అతడు, చిత్తము నా ఏలినవాడా, హ్మ్. దేని సహాయము చేత హ్మ్. నేను ఇశ్రాయేలును రక్షింపగలను? హ్మ్. నా కుటుంబము మనష్షే గోత్రములో ఎన్నిక లేనిదే. హ్మ్. నా పితరుల కుటుంబములో నేను కనిష్ఠుడనై ఉన్నానని హ్మ్. ఆయనతో చెప్పెను. ఇంత క్రాస్ క్వెషన్ వేసినా కూడా దాన్ని బట్టి అక్కడ దేవుని దూత ఏం చేయడంలా గిద్యోను దగ్గర డిబేట్ చేయడంలా. దానికి మార్గం ఏం చెప్తున్నాడంటే అక్కడ చూస్తేనే, అంతటా యెహోవా అతని దగ్గరికి బలము తెచ్చుకొని వెళ్ళి మిద్యానీయుల చేతుల నుండి ఇజ్రాయేలును రక్షింపుము. నిన్ను పంపినవాడు నేనే అని చెప్పగా. అంటే ఒక అష్యూరెన్స్ ఇస్తున్నాడండి. ఒక నేను నిన్ను పంపిస్తున్నా. నువ్వేం చేయపోయి వాళ్ళ చేతి నుంచి ఇజ్రాయెల్‌ని విడిపించు అని ఒక మనోధైర్యాన్ని, ఒక మంచి ప్రోత్సాహాన్ని, ధైర్యాన్ని ఇస్తున్నాడు. ఏమండి? గిద్యోనికి. ఓకేనా? నెక్స్ట్ 16 వచనము. నేను నీకు తోడై యుందును గనుక హ్మ్. ఒకే మనుషుని హతము చేసినట్లు హ్మ్. మిద్యానీయులను నీవు హతము చేయుదువని సెలవిచ్చెను. ఎంత గొప్ప మాట అండి. ఎంత గొప్ప మాట అంటే, నేను నీకిచ్చేటువంటి విజయం ఎలాంటిదంటే, ఇది ఒక జనాంగం మిద్యానులు. సో, ఒకే మనుషుని హతము చేసినట్టు మిద్యానీయులను నీవు హతము చేయుదువని. ఒక మనిషితో ఫైట్ చేసేది ఎట్టుంది. కానీ మిద్యానీయులను నేను వాళ్ళ మీదకి నీకిచ్చే విజయం ఎలాంటిదంటే, ఒక మనిషితో పోట్లాడి జయించినట్టే అన్నాడండి. ఎంత ఎంత ఒక ఎంకరేజ్‌మెంట్ ఇస్తున్నాడు చూసారా అక్కడ దేవుడు. తర్వాత 17 నుంచి అందుకతడు, ఇప్పుడు ఇది చెప్పినప్పుడు ఏం చేసినాడంటే, ఈయన దేవుడిని ఒక సూచన అడుగుతున్నాడు. ఎందుకంటే 7 సంవత్సరములుగా వాళ్ళ చేత మొత్తబడే వీళ్ళు ఒక్క మనిషి జయించినట్టుగా ఎలా జయించగలము? ఇంతకి ఇది దేవుని కార్యమేనా? ఇది దేవుని మాటేనా? చూడండి. హ్మ్. అందుకతడు, హ్మ్. నా ఎడల నీకు కటాక్షము కలిగిన ఎడల హ్మ్. నాతో మాటలాడుచున్న వాడవు నీవే అని నేను తెలుసుకున్నట్లు హ్మ్. ఒక సూచన కనుపరచుము. హ్మ్. నేను నీ యొద్దకు వచ్చి హ్మ్. నా అర్పణమును బయటికి తెచ్చి హ్మ్. నీ సన్నిధిని దానిని పెట్టు వరకు హ్మ్. ఇక్కడ నుండి వెళ్ళకుమి హ్మ్. అని వేడుకొనగా హ్మ్. ఆయన, నీవు తిరిగి వచ్చు వరకు హ్మ్. నేను ఉండెదనెను. హ్మ్. అప్పుడు గిద్యోను లోపలికి పోయి హ్మ్. ఒక మేకపిల్లను తూమెడు పిండితో పొంగని భక్షములను సిద్ధపరిచి హ్మ్. ఆ మాంసమును గంపలో ఉంచి హ్మ్. అది వండిన నీళ్లను కుండలో పోసి హ్మ్. ఆయన కొరకు ఆ మస్తకి వృక్షము క్రిందికి దానిని తీసుకుని వచ్చి హ్మ్. దగ్గర ఉంచగా హ్మ్. దేవుని దూత ఆ మాంసమును పొంగని భక్షములను పట్టుకొని హ్మ్. రాతి మీద పెట్టి హ్మ్. నీళ్లు పోయమని అతనితో చెప్పెను. హ్మ్. అతడు అలాగు చేయగా హ్మ్. యెహోవా దూత తన చేతనున్న కర్రను చాపి హ్మ్. దాని కొనతో ఆ మాంసమును ఆ పొంగని భక్షములను ముట్టినప్పుడు హ్మ్. అగ్ని ఆ రాతిలో నుండి వెడలి హ్మ్. ఆ మాంసమును పొంగని భక్షములను కాల్చివేసెను. హ్మ్. అంతటా యెహోవా దూత అతనికి అదృశ్యమాయెను. హ్మ్. 22 కూడా. గిద్యోను హ్మ్. ఆయన యెహోవా దూత అని తెలుసుకొని, హ్మ్. ఆహా, నా ఏలినవాడా హ్మ్. యెహోవా, ఇందుకే గదా నేను నీ ముఖాముఖిగా యెహోవా దూతను చూచితిననెను. అంటే ఈ కార్యం జరిగేంత వరకు తనతో మాట్లాడింది యెహోవా దూతని ఏం చేయలేకపోతున్నాడు. ఎవరో మనిషి వచ్చినాడు, దేవుని వర్తమానం మనతో మాట్లాడుతున్నాడు. ఒక ప్రవక్తలాగా, ఒక మనిషిలాగా అనుకున్నాడు. ఇది జరిగిన తర్వాత ఏమండి ఆ మాంసమున ఆ పొంగని భక్షములు ముట్టినప్పుడు అగ్ని ఆ రాతిల నుండి వెడలి ఆ మాంసమును పొంగని భక్షములను కాల్చివేసెను. ఇది జరిగిన తర్వాతనే అతను ఏమనుకుంటున్నాడంటే, ఓహో! నాతో మాట్లాడింది యెహోవా దూతనా అని. ఓకేనా? సో, తర్వాత 23. అప్పుడు హ్మ్. యెహోవా, హ్మ్. నీకు సమాధానము, నీకు సమాధానము, హ్మ్. భయపడకుము, హ్మ్. నీవు చావవని అతనితో సెలవిచ్చెను. హ్మ్. అక్కడ గిద్యోను హ్మ్. యెహోవా నామమున బలిపీఠము కట్టి హ్మ్. దానికి యెహోవా సమాధానకర్తయ్యను హ్మ్. పేరు పెట్టెను. హ్మ్. నేటి వరకు అది అబీయెజ్రీయుల ఒఫ్రాలో ఉన్నది. సో, ఎప్పుడైతే సూచన అడిగాడో, అది అలాగ జరిగిందో, వెంటనే అతనిలో ఒక గొప్ప మార్పొచ్చింది. అంతకుముందు యెహోవాని ప్రశ్నించిన వ్యక్తిగా ఉన్న ఈయన,
ఒక గొప్ప మార్పొచ్చి ఎందుకంటే ఆ మూమెంట్‌లో యెహోవాకు బలిపీఠం కట్టేదంటే పెద్ద విషయం ప్రియులారా. ఓకేనా? సో, ఆ గొప్ప కార్యాన్ని ఆయన చేస్తాడు. ఒక మార్పనేది వచ్చింది ఆయనలో. ఓకేనా? తర్వాతండి. 25 నుంచి. మరియు హ్మ్. ఆ రాత్రి యందే యెహోవా హ్మ్. నీ తండ్రి కోడెను అనగా హ్మ్. 7 ఏండ్ల రెండవ ఎద్దును తీసుకొని వచ్చి హ్మ్. నీ తండ్రి కట్టిన బయలు యొక్క బలిపీఠమును పడగొట్టి హ్మ్. దానికి పైగానున్న దేవతా స్తంభమును నరికివేసి హ్మ్. తగిన ఏర్పాటుతో ఈ బండ కొనను హ్మ్. నీ దేవుడైన యెహోవాకు బలిపీఠము కట్టి హ్మ్. ఆ రెండవ కోడెను తీసుకొని వచ్చి హ్మ్. నీవు నరికిన ప్రతిమ యొక్క కర్రతో హ్మ్. దహన బలిని అర్పించుమని అతనితో చెప్పెను. హ్మ్. కాబట్టి గిద్యోను తన పనివారిలో 10 మందిని తీసుకుని వచ్చి హ్మ్. యెహోవా తనతో చెప్పినట్లు చేసెను. హ్మ్. అతడు తన పితరుల కుటుంబమునకును హ్మ్. ఆ ఊరి వారికిని భయపడినందున హ్మ్. పగలు దానిని చేయలేక హ్మ్. రాత్రి వేళ చేసెను. ఇప్పుడు ఎప్పుడైతే ఈ దేవుడి కార్యం చెయ్యమన్నాడో, అది చేసేదానికి పగలు చేసే ధైర్యం చాలక రాత్రి చేస్తాడు. సో, దీంట్లో ఆయన భయపడిన స్వభావం మనకు తెలుస్తా ఉంది. అయితేను అతడు ధైర్యవంతుడని దేవునికి ముందే తెలుసు. ఎందుకంటే, ఆయన ముందుగానే ఏం చెప్పాడండి 13వ వచనంలో, పరాక్రమశాలి అయిన బలాఢ్యుడా అన్నాడా? ఏం చెప్పాడు చూడండి 13వ వచనంలో, చిత్తమున ఏలినవాడా ఆ! సో, అక్కడ చెప్పినప్పుడు 12వ వచనంలో యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రమం గల బలాఢ్యుడా యెహోవా నీకు తోడయున్నాడు. సో, ఇతని కెపాసిటీ మైండ్ కెపాసిటీ ఏమి, ఇతనికున్న దిల్లేమని దేవునికి ముందే తెలుసు. ఇతను రాత్రులు పగల్లో చేయని కార్యం రాత్రిలో చేసినంత మాత్రం అంత భయభీతుడేం కాదండి. అప్పుడు దేవుడు అబద్ధం చెప్పడు కదా! సో, అతను పరాక్రమశాలి అయిన బలాఢ్యుడా అని దేవునికి ముందే తెలుసండి. ఎందుకంటే అతనున్న క్వాలిటీ దేవునికి ముందుగానే తెలుసు. ఇప్పుడు ఇదంతా ఏమైందంటే రాత్రి ఏం చేసినాడంటే బయలుదేవత విగ్రహాన్ని కూల్చిన తర్వాత ఇది పట్టణస్థులకు తెలిసిపోయిందండి. తెలిసి ఏం చేసినారు వాళ్ళు నెక్స్ట్ చదవండి 28, 29. ఆ ఊరివారు హ్మ్. వేకువనే లేచినప్పుడు హ్మ్. బయలు యొక్క బలిపీఠము విరగొట్టబడి ఉండెను. హ్మ్. దానికి పైగానున్న దేవతా స్తంభములను పడద్రోయబడి ఉండెను. హ్మ్. కట్టబడిన ఆ బలిపీఠము మీద హ్మ్. ఆ రెండవ ఎద్దు అర్పింపబడి ఉండెను. హ్మ్. అప్పుడు వారు హ్మ్. ఈ పని ఎవరు చేసినది ఒకరితోనొకరు చెప్పుకొనుచు హ్మ్. విచారణ చేసి వెదకి హ్మ్. యోవాషు కుమారుడైన గిద్యోను హ్మ్. ఆ పని చేసినట్టు తెలుసుకొనిరి. హ్మ్. క- చూసారా? చూడండి ప్రియులారా ఇది ఎంత భయంకరమైన ఒక కార్యం అంటే ఎంటైర్ ఇజ్రాయెల్ అందరూ కూడా అప్పుడు ఏం చేస్తున్నారండి? బ బయలుకే బలిపీఠాలు కట్టి ఆ దేవతనే తమకు దేవుడుగా ఆరాధిస్తున్నారు. అందువల్లే కదా దేవుడు మిద్యాను చేతుల్లో వాళ్ళకి అప్పగించినాడండి. అలాంటప్పుడు ఇది ఎంత అంటే ఇప్పుడు మనం హైందవ దేశంలో ఉన్నాం కదా! మనము ఒక గుడికి వెళ్లి ఆ విగ్రహాన్ని పగలగొడితే ఎంత ఇష్యూ అవుతదండి. అంత పెద్ద కార్యం జరిగింది అప్పుడు. అందువల్ల వాళ్ళు వచ్చి ఈ కార్యం ఎవరు చేశారని చేసి వాళ్ళు పరిశీలించినప్పుడు గిద్యోని ఏం చేస్తారంటే అతన్ని చంపేయాలా అనేటువంటి ఒక నిర్ణయానికొచ్చేస్తారు ప్రియులారా వాళ్ళు. అంత సీరియస్ మ్యాటర్ అది. చదవండి దాన్ని 30వ వచనము. కాబట్టి హ్మ్. ఆ ఊరివారు హ్మ్. నీ కుమారుడు హ్మ్. బయలు యొక్క బలిపీఠమును పడగొట్టి హ్మ్. దానికి పైగానున్న దేవతా స్తంభమును పడద్రోసెను గనుక హ్మ్. అతడు చావవలెను. హ్మ్. వానిని బయటికి తెమ్మని యోవాషుతో చెప్పగా చూసారా? తీసుకున్న నీ కొడుకుని వాడిని ఖచ్చితంగా చంపేస్తాం మేము వాడిని అనేసి అంటున్నాడు ప్రియులారా. ఓకేనా? ఎందుకంటే ఈ యోవాషు గిద్యోను తండ్రి అయిన యోవాషు కూడా ఆ బయలుదేవతను ఆరాధించి పూజించే వ్యక్తినే. అలా అడిగినప్పుడు ఆయన ఏం చెప్తున్నాడు నెక్స్ట్ 31 యోవాషు హ్మ్. తనకు ఎదురుగా నిలిచిన వారందరితో హ్మ్. మీరు బయలు పక్షముగా వాదింతురా? హ్మ్. మీరు వాని రక్షించుదురా? హ్మ్. వాని పక్షముగా వాదించువాడు హ్మ్. ఈ ప్రొద్దుననే చావవలెను. హ్మ్. ఎవడో వాని బలిపీఠమును విరగొట్టెను హ్మ్. గనుక వాడు దేవత అయినందున హ్మ్. తన పక్షమున తానే వాదించవచ్చును. హ్మ్. తర్వాత ఒకడు హ్మ్. తన బలిపీఠమును విరగొట్టినందున హ్మ్. అతనితో బయలు వాదించుకొననిమ్మని చెప్పి హ్మ్. ఆ దినమున అతనికి యెరుబ్బయలను పేరు పెట్టెను. చూసారా? అంతవరకు ఈ యోవాషు కూడా ఏమండి ఆ యొక్క బయలునే పూజించిన వ్యక్తి. అయితే తన కుమారుడు ఎప్పుడైతే ఈ కార్యం చేశాడో, అతడు వెంటనే ఒక గొప్ప మార్పు కలిగింది యోవాషుకి. ఇది చాలా గొప్ప విషయం ప్రియులారా. అప్పుడు దీని వలన నా కొడుకుని చంపాలనుకుంటున్నారా మీరు? అని చెప్పి
ఆయన చెప్తున్నాడు, ఒకడు తన బలిపీఠమును విరుగగొట్టినందున అతడు అతనితో బయలు వాదించుకొననిమ్మని చెప్పి, అంటే ఇది నిజంగానే ఇప్పుడు అదొక దేవత అయ్యునుంటే ఇలాగ జరిగేదానికి ఎట్లా పర్మిట్ అయి ఉంటది కాబట్టి అప్పటి నుంచి అతనికి ఆ దేవత మీద ఏం లేదండి, వాల్యూ లేకుండా పోయింది. ఇది ఒక రకంగా చూస్తే నెక్స్ట్ తర్వాత వచ్చే కాలంలో ఏలియా కాలంలో నిజముగా అదే ఈ బయలు దేవత అస్తారోతు దేవతను పూజించే వాళ్ళకి ఏలియాకు ఒక మధ్యలో ఒక కమిట్మెంట్ జరుగుతుంది కదా, ఎవరు నిజమైన దేవుడు అని చెప్పేసి. అక్కడ ఆయన ఎట్లా కామెంట్ చేస్తారు, ఇంచుమించు యోవాషుడు అక్కడ అలాగే కామెంట్ చేస్తున్నాడు ప్రియులారా. ఓకేనా. తర్వాత అండి 33 నుంచి. మిద్యానీయులందరూను అమాలేకులందరూను తూర్పు వారందరూను కూడి వచ్చి నది దాటి ఇజ్రాయేలు మైదానములో దిగగా యెహోవా ఆత్మ గిద్యోనును ఆవేశించెను. అతడు బూర ఊదినప్పుడు అబీయెజెరు కుటుంబపు వారును అతని యొద్దకు వచ్చిరి. అతడు మనుష్యులందరి యొద్దకు దూతలను పంపగా వారును కూడుకొని అతని యొద్దకు వచ్చిరి. అతడు ఆషేరు, జబులూను, నఫ్తాలి గోత్రముల వారి యొద్దకు దూతలను పంపగా వారును కూడిన వారిని ఎదుర్కొనుటకు వచ్చిరి. అప్పుడు గిద్యోను, నీవు సెలవిచ్చినట్లు నా చేత ఇజ్రాయిలును రక్షింపనుద్దేశించిన ఎడల నేను కళ్ళెమున గొర్రెబొచ్చు ఉంచిన తరువాత నేల అంతయు ఆరి ఉండగా ఆ గొర్రెబొచ్చు మీద మాత్రమే మంచు పడ నెడల. ఇప్పుడు యాక్చువల్ ఇక్కడ ఏం జరుగుతుందంటే మళ్ళా మిద్యానీయులు అమాలికులు సీరియస్ అయిపోయి వీళ్ళ మీద పడేదానికి వచ్చినప్పుడు నువ్వు వెళ్ళి వాళ్ళతో పాటు యుద్ధం చేయని చెప్పి నేను ఒక సూచన అడుగుతున్నాడు ప్రియులారా. సో అదిదా మనము లాస్ట్ వచ్చిన వరకు మనము చూడొచ్చండి, సూచన అడుగుతున్నాడు. ఓకేనా. ఎందుకంటే యాక్చువల్లీ ముందే దేవుడు ఏం చేసేస్తాడు, నీ చేతులు నేను వాళ్ళని అప్పగిస్తాను, నువ్వు ఒక మనిషిని హతము చేయనట్లు ఎంటైర్ మిద్యాను ఏం చేయగలుగుతావు, నువ్వు హతము చేస్తావు. దేవుడు ఏం చేస్తాడండి, ముందే చెప్పేస్తాడు కదా. ఓకేనా. అయితే ఆయన దేవుడు ఇచ్చిన మాట ప్రకారం ఆయన తనతో చేయించగలడు. అయితే అప్పటికైనా అన్మెచ్యూరిటీగా ఉన్నాడు కాబట్టి అప్పుడప్పుడు ఈ సూచనలు ఏం చేస్తున్నాడు, ఆయన అడుగుతూ ఉన్నాడు ప్రియులారా. ఎలాగంటే ఈ రోజుల్లో కూడా చాలామంది క్రైస్తవులకి దేవుడు ఎంతో విషయం చెప్పినా కూడా గిద్యోను లాగానే ఏం చేస్తారండి, కొన్ని సూచనలు అడుగుతూ ఉంటారండి. యాక్చువల్లీ దేవుని యొక్క బైబిల్లో మనకు కావాల్సినవి అన్నీ చక్కగా ఎలా ఉంటే ఎలాంటి వారికి ఆయన తోడే ఉండి ఎలాంటి కార్యం చేస్తాడు అని ఉంది. ఆ రోజుల్లో గిద్యోను అడగడం పక్కన పెడితే ఈ రోజుల్లో ఇంత గొప్ప గ్రంథాన్ని పెట్టుకొని చాలామంది క్రైస్తవులు అడగడం చాలా ఒక హాస్యాస్పద విషయముగా ఉంది ప్రియులారా. కాబట్టి మనము నిజంగానే ఇప్పుడు ఒక వ్యక్తిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, అతనిలో ఉన్నటువంటి ఇన్నర్ క్యారెక్టర్ని ముందుగా తెలుసుకున్నాడు, చక్కగా ఆయన వాడుకుంటున్నాడు. ఇప్పుడు ఈ 40 వచనములో ఎన్నో విషయాలు అక్కడ జరుగుతా ఉంది. దీంట్లో మనకు ఒక గొప్ప పాఠం ఉంది ప్రియులారా. అది ఏమని ఒక్కొక్క విషయంగా మనం చూస్తాం ప్రియులారా. ఏమంటే ఫస్ట్ ఈ ఇజ్రాయేలీయుల యొక్క ఈ దౌర్భాగ్యమైన పరిస్థితికి ఏమి కారణం అని మనం చూచినప్పుడు వాళ్ళు అన్య దేవతలను విశ్వసించి వాటిని నమస్కరించడం వలననే. దీనికి కారణం ఏమి, వారికి నిజ దేవుడైన యెహోవా మీద ఉన్నటువంటి అవిశ్వాసమే దీనికి కారణం. ఒక దేవుడు ఉన్నాడు, తమ పితరులను చక్కగా నడిపించిన దేవుడు ఉన్నాడు, అద్భుత ఆశ్చర్య సూచక క్రియలు చేయనటువంటి దేవుడు నడిపించిన వాడు ఉంటేను వారు ఇంకో ఆ దేవుని పక్కన పెట్టి ఇంకో దేవతలను వేరే వాటిని ఆశ్రయిస్తున్నారంటే దాని అర్థం నంబర్ 1 వాళ్ళకు ఉన్నటువంటి అవిశ్వాసం. సో అందువల్లనే వాళ్ళు నిజమైన దేవుణ్ణి వెంబడించక అబద్ధమైన దేవతలను వాళ్ళు వెంబడించారండి. ఓకేనా. ఇది చాలా పెద్ద పాఠం ప్రియులారా. ఇది చూడండి, దీన్ని ఇలాగే పెట్టుకొని దీనికి ఒక ఆధారంగా హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము 13-14 వచనం చదివితే ఇది మనకు ఖచ్చితంగా అర్థమవుతుందండి. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము 13-14 వచనం చూడండి.
నేడు హ్మ్. మీరాయన శబ్దమును వినిన ఎడల హ్మ్. కోపము పుట్టించినప్పటి వలె హ్మ్. మీ హృదయములను కఠినపరచుకొనుకుడని హ్మ్. ఆయన చెప్పెను గనుక హ్మ్. పాపం వలన కలుగు భ్రమచేత హ్మ్. మీలో ఎవడును కఠినపరచబడకుండునట్లు హ్మ్. నేడు అనబడు సమయం ఉండగానే హ్మ్. ప్రతి దినమును ఒకనికొకడు బుద్ధి చెప్పుకొనుడి. హ్మ్. ఏలయనగా ఇంకా మొ- యాక్చువల్లీ మనం ఇంకొక వచనం పైన చదివితే, సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోనటి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని అందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకునుడి. విశ్వాసము లేని దుష్ట హృదయం. ఆ రోజుల వాళ్ళకి విశ్వాసం లేని దుష్ట హృదయం వాళ్ళకి ఉండింది కాబట్టే వాళ్ళేం చేశారండి, దేవుణ్ణి శోధించారు. ఈయన చేయగలడా? చేయలేడా? అని దాని వలన అన్య దేవతలను వెతికారు. ఓకేనా? సో, రెండవ పాఠం మనం చూచినప్పుడు ఏమండి, మనము మనల్ని గురించి చూడడము, దేవుడు మనల్ని గురించి చూడడంలో చాలా తేడా ఉంది ప్రియులారా. అంటే కొన్ని సందర్భములు ఇప్పుడు మనకు తీసుకుంటే, ఆయా సందర్భం, కొన్ని పరిస్థితులను మనకు అనుమతించబడినప్పుడు, మనము దేవుని యొక్క శక్తిని, బలాన్ని గ్రహించే విషయంలో మనము విఫలమైపోతాం ప్రియులారా. ఎందుకంటే చూడండి, దేవుడు గిద్యోను చూచి పరాక్రమశాలి అయినటువంటి బలాఢ్యుడా అని అన్నాడండి. యాక్చువల్లీ మీరు గమనిస్తే ఆయన ఒక యుద్ధ వీరుడు కాదు. ఆయన ఒక రైతు. ఆయన అక్కడ ఆయన చేస్తున్నాడండి. ఆ న్యాయాధిపతుల గ్రంథం 6:12 చూసినప్పుడు అదేనండి. అయితేను ఏమండి, దేవుడు అతని యొక్క అంతర్గతను ఎరిగినటువంటి వాడుగా ఉన్నాడు ప్రియులారా. ఓకేనా? సో, ఎలాగంటే మనం ఇది ఇంకొక ఎగ్జాంపుల్‌గా చూస్తే, ఆల్రెడీ వాళ్ళ టాలెంట్ ఏమని యేసుకు ముందే తెలుసు కాబట్టి, ఆ శిష్యులలో 12 మంది అపోస్తలులను ఎగ్జాక్ట్‌గా చూసి ఎన్నుకుంటాడాయన. అయితే ఇక్కడ మనం ఏం గమనించాలంటే, మనల్ని గురించి మనం గ్రహించేదానికను, దేవుడు మనల్ని చూసి గ్రహించేదానికి, మనల్ని చూచేదానికి చాలా తేడా ఉందనే విషయం మనం బాగా దీంట్లో తెలుసుకోవాలి మనం. మూడవదిగా, మనకి ఏదన్నా ఒక సమస్య వస్తే వెంటనే కొందరేం చేస్తారంటే దేవుడిని బ్లేమ్ చేస్తారు. ఇప్పుడు అక్కడ గిదియోను అలాగే చెప్పాడు. ఆ! దేవుడు మమ్మల్ని ఎందుకు విడిచిపెట్టాడు కాబట్టే గదా మిద్యానీయులు మమ్మల్ని ఇలాగ చేశారని. చూడండి దాన్ని న్యాయాధిపతుల గ్రంథం 6:13 చదవండి. గిద్యోను హ్మ్. చిత్తము నా ఏలినవాడా, హ్మ్. యెహోవా మాకు తోడై ఉండిన ఎడల హ్మ్. ఇదంతయు మాకేల సంభవించెను. చూసారా? యెహోవా మాకు తోడుగా ఉంటే ఇదంతా ఎందుకు సంభవించినంటే, యెహోవా ఎందుకు తోడుగా లేడు? యెహోవా ఎందుకు వీళ్ళని తీసుకొని మిద్యాను చేతికి అప్పగించాడు? దానికి కారణం ఏమండి? కాబట్టి ఏదన్నా సమస్య వచ్చిన వెంటనే ఫస్ట్ దేవుని బ్లేమ్ చేసే పరిస్థితి కొంతమందికి ఉండేదని చూడొచ్చు. కానీ ఎందుకు అంటే, వీళ్ళు యెహోవాకు విరోధంగా పాపం చేయడం వల్ల యెహోవాని శిక్షించాడు. యాక్చువల్లీ యెహోవా ఎందుకు ఒకరిని శిక్షిస్తాడో తెలుసా? ఆయన ఎవరినైతే ఎక్కువగా ప్రేమిస్తాడో వాళ్ళని ఆయన శిక్షిస్తాడు. ఎందుకు? వాళ్ళ తప్పిదాలు వారు గ్రహించి తెలుసుకునేదానికి. ఇది హెబ్రీ 12వ అధ్యాయం 6వ వచనం ఉంది. మనం చదువుకోవచ్చు. నెక్స్టు, మనము మన మీద ఆనుకొని, మన జ్ఞానం, మన శక్తి, మన బలం, మన టాలెంట్ మీద ఆధారపడి జీవించేదానికంటే ఏమండి, దేవునినే ఆధారపడి జీవించడం చాలా ముఖ్యం. కానీ ఈ విషయంలో గిదియోనికి చాలా సందేహం వచ్చింది. అందువల్ల ఏం చేశాడండి, ఈ 6వ అధ్యాయంలో 15, 14, 16 వచనం చూస్తే చాలా సూచనలు అడుగుతాడు. చదవండి దాన్ని. 6వ అధ్యాయం 15వ వచనం చదవండి. అతడు హ్మ్. చిత్తము నా ఏలినవాడా, హ్మ్. దేని సహాయము చేత హ్మ్. నేను ఇశ్రాయేలీయులను రక్షింపగలను. చెప్పేది దేవుని దూత అని చెప్పినప్పుడు దేని సహాయం చేత నేను మనల్ని ఎదిరించేదంటాడండి. 14 వచనం చదవండి, పై వచనము. అంతటా యెహోవా అతని తట్టు తిరిగి హ్మ్. బలము తెచ్చుకొని వెళ్ళి హ్మ్. మిద్యానీయుల చేతిలో నుండి హ్మ్. ఇశ్రాయేలీయులను రక్షింపుము. ఇప్పుడు చెప్పేది ఎవరక్కడ? బలం తెచ్చుకొని పో అంటే దేని చేతని అడుగుతున్నాడండి. 16వ వచనం చదవండి.
నేను నీకు తోడై యుందును గనుక హ్మ్. ఒకే మనుషుని హతము చేసినట్లు హ్మ్. మిద్యానీయులను నీవు హతము చేయుదువని సెలవిచ్చెను. అది. దేవుడి మీద ఆనుకుంటే, దేవుడు చెప్పిన మాట మీద నమ్మకం ఉంటే, నేనేం చేస్తా నీకు? సహాయం చేస్తా. నేను చెప్తున్నా నువ్వు పో. ఓకేనా? కాబట్టి ఏమండి, కొన్ని సందర్భంలో మనం మన బలం మీద ఆధారపడకుండా, దేవుని బలం మీద మనం ఏం చేయాలా? ఆధారపడే వాళ్ళగా ఉండాలా. నెక్స్టు మనం చెయ్యవలసినటువంటి పని ఇదే అని తెలిసిన వెంటనే దాన్ని చెయ్యాల దేవుని విషయముగా. ఇక్కడ అదిదా గిద్యోను చేశాడు. ఏం తెలుసా? ఒక్క మాట దేవుడు చెప్పాడు. "నువ్వు వెళ్ళి బయలు దేవత యొక్క విగ్రహాన్ని పడగొట్టు" అన్నాడు. వెంటనే మనిషిని తీసుకొని ఏం చేశాడు ఆయన? పడగొట్టాడు ప్రియులారా. ఇది నిజంగా చాలా పెద్ద పాఠం మనకి. ఎందుకంటే అదే దేవుడే తన ప్రియకుమారుడైన యేసు ద్వారా, అపోస్తుల ద్వారా, బైబిల్ గ్రంథం ద్వారా, ఎన్నో బోధనల ద్వారా మనకేం చెప్తున్నాడు ఆయన? ఈ పని చెయ్యి, ఇలా జీవించు, ఇలా చెయ్యి, ఇలా ప్రకటించి, ఇలా సాక్షిగా ఉండని, ఇలాంటి దేవుని పని చెయ్యి, ఇంత తలాంతు ఇచ్చాను చెయ్యి అని ఎంత చెప్పినా, ఆయన చెప్పిన ఆ రోజు రాత్రి వెళ్ళి చేసేస్తాడు. అయితే మనం ఏండ్ల తరబడి బైబిల్ చదువుతున్నాం, బోధించబడుతున్నాం. కానీ ఏండ్ల తరబడి దేవుడు చెప్పిన విషయాన్ని అప్పటికప్పుడు చేయకుండా ఎంతో నాన్చేస్తున్నాం ప్రియులారా. ఇది నిజంగా పెద్ద ఒక ఏమండి ఒక గొప్ప పాఠమని మనము తెలుసుకోవాలా. ఓకేనా? ఇది ఎంత పెద్ద పని తెలుసా అండి అది? ఏమండి? ఇలాగంతా మనం పోయి ఇప్పుడు విగ్రహాలను పోయి ధ్వంసం చేయగలమా? అవుతుందా? ఆ రోజు ఆయన చేశాడు దాన్ని. ఎంత పెద్ద పని వెంటనే చేశాడండి. అది మనం బాగా గుర్తించాలా. రెండవది, మనము చేసినది తప్పు అని ఎప్పుడైతే దేవుడు ఏదో ఒక విధంగా మనకు తెలియపరుస్తాడో అది గ్రహించి నెక్స్ట్ దాన్ని చేయకూడదు. అది యోవాషు ఎవరండి? గిద్యోని తండ్రి అయిన యోవాష్ యొక్క కార్యం చూడొచ్చండి. ఆయన అంతవరకు బయలుదేవతకు కూడా ఆయన కూడా బలిపీఠం కట్టి ఆరాధించిన దేవుడు ఆ వ్యక్తినే. ఎప్పుడైతే తన కుమారుడు పని చేశాడో నెక్స్ట్ వెంటనే నేను చేసింది తప్పు, నా కుమారుని చంపేదని మీరు ఎందుకు వెతుకుతున్నారు అని దాన్ని గ్రహించి మార్పు నొందినాడు. చాలా గొప్ప విషయం ప్రియులారా. ఆయన గ్రహించాడు కాబట్టి దాన్ని ఆయన తర్వాత అది ఆ తప్పు అయిన తర్వాత ఆయన చేయలేదండి. ఓకేనా? సో ఇలాగా మనం చూచినప్పుడు ఇది గతించినటువంటి వేరే వారి జీవిత చరిత్రలు కదా అని కాదు ప్రియులారా. అది ఓల్డ్ టెస్టిమెంట్ అయితే ఏమి, ఏదైతే ఏముంది ప్రియులారా. చూడండి, గిద్యోను జీవితంలోను, రెండవదిగా ఇజ్రాయెల్ యొక్క పతనానికి, మూడవదిగా ఈ యోవాషు, ఇలాంటి కొన్ని విషయమంతా మనం గమనించి చూచేటప్పుడు ఇది ఎవ్రీడే మన లైఫ్లో కూడా జరుగుతుంది ఇలాంటివి కొన్ని విషయాలు. కాబట్టి అది మనం గ్రహించి ఈ యొక్క ఏమండి ఈ 6th చాప్టర్లో మనం తెలుసుకోవాల్సిన జీవిత పాఠం గురించి మనం తెలుసుకొని మనం ఏమైతే మార్పు నొందాలో ఆ రీతిగా జీవించినట్లుగా దేవుడు మనకు సహాయం చేయనట్లుగా మనం ఆయన సహాయం కోరుదాం. ఇంకా కూడా నెక్స్ట్ ఇంకా మనము 7th చాప్టర్ తర్వాత 8th చాప్టర్ అంతా కూడా గిద్యోని గురించి ఉంది కాబట్టి దేవుని చిత్తం అయితే రాబోయే దినంలో మిగిలిన విషయం మనము ధ్యానం చేసుకుందాం. ఎంతో ఓపికతో వీక్షించిన మీకు అందరికీ ప్రభునామమున